పల్లబుర్సు అంటే టూత్ బ్రష్. దీన్ని తెలంగాణ ఊళ్ళలో పల్లబుర్సు అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఇదే టైటిల్గా ఓ సినిమా రిలీజ్ అయింది. ఉదయ్ చౌహాన్ ఈ సినిమాకు రైటర్ కమ్ డైరెక్టర్. బలగాం ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా తండ్రి కొడుకులుగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వస్తున్న ఈ సినిమాను కింగ్ నాగార్జున ప్రమోట్ చేయడంతో ఈ సినిమాపై బస్ బానే క్రియేట్ అయిందని చెప్పారు. దానికి తోడు పల్లబురుస్తో గత వారం రోజులుగా ఈ మూవీ టీం చేస్తున్న ప్రమోషన్స్ కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. పోస్ట్ కథ విషయానికి వస్తే ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య ఉన్న గ్యాప్ అండ్ ఈగోస్ పల్లబురుస్తో పీక్స్ లోకి వెళ్తే ఏమవుతుంది? ఈ క్రమంలోనే కొడుకు కారణంగా తండ్రి పడే బాధ ఏంటి? అందుకు ఆ తండ్రి తీసుకున్న గట్టి నిర్ణయం ఏంటి? ఫలితంగా కొడుకులో కలిగిన మార్పు ఏంటి అనేది ఈ సినిమా అసలు కథ. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ది ఎమోషన్ అండ్ క్లైమాక్స్. వయసు పైబడ్డాక మన తల్లిదండ్రులకు మన తోడెంత అవసరం అనేది ఈ సినిమాలో డైరెక్టర్ ఉదయ్ ఎంతో హృదయంగా చూపించారు. చాదస్తపు తండ్రి అయినా కూడా తోడు లేకుండా ఒక్కడే అలా ఊర్లో బతికించడం మనలందరినీ ఓ దశలో కదిలిస్తుంది. తండ్రి బాగోగులు పట్టింపు లేని పిల్లలు ఆస్తి కోసం పైరవీలు చేయడం వాస్తవానికి అర్థం పడుతుంది. ఇక సెకండ్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. పవన్ సిహెచ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని ఎమోషన్ సీన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేశాయని చెప్పాలి. అందులోనూ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్, ఆ సాంగ్ లోని సురేష్ గంగుల రాసిన లిరిక్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. అండ్ థర్డ్ ప్లస్ పాయింట్స్ నేచురల్ యాక్టింగ్. ఈ సినిమాలోని మెయిన్ లీడ్స్ తో పాటే దాదాపు అందరూ చాలా నేచురల్ గా యాక్టింగ్ చేశారు. ఇంకో మాటలో చెప్పాలంటే తెలంగాణ ఊర్లలోని అమాయకత్వాన్ని, వాళ్ళ మాటలను ఉన్నదున్నట్టుగా మనసుకు హత్తుకునేలా పిక్చరైజ్ చేశారు. ఊర్లో అమాయక మనుషులు, వాళ్ళ గెటప్స్, మాటలు, వాళ్ళ ఆలోచనలు చెప్పాలంటే తెలంగాణ ఊర్లో తిరిగినట్టే ఫీల్ అవ్వచ్చు ఈ సినిమా చూస్తున్నంతసేపు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే లాగ్ సీన్స్. కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయి. తండ్రి కొడుకులకు తప్పించి మరే క్యారెక్టర్ కు అంత వెయిట్ లేకపోవడం మరో మైనస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో అటు ఇటు కాని విధంగా రవిగాడి క్యారెక్టర్ అండ్ వాళ్ళ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. హీరోకి కమెడియన్ కి మధ్యలో ఉన్నట్టుండే ఆ క్యారెక్టర్ ని ఇంకాస్త బలంగా కథలో చొప్పించి ఉంటే బాగుండేది. అండ్ వాళ్ళ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. మెయిన్ కథకు దూరంగా ఉండడమే ఇక్కడ మైనస్. అండ్ ఇక ఫైనల్ గా చెప్పాలంటే పల్లబురుసు పక్క తెలంగాణ ఊర్లోని ఒంటరి తండ్రి కొడుకు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా. పెద్దగా హడావిడి లేకుండా కూల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా వైపు మీరు లుక్ చేయొచ్చు.